ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. మనందరికీ ఒక పాట తెలుసు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఈ అద్భుతమైన పాట ఒక హతసాక్షి మార్టర్ మన దేశంలోనే అస్సాం రాష్ట్రం నుండి వచ్చింది 19వ శతాబ్దములో. బహుశా మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, వాస్తవమే. అస్సాం రాష్ట్రం నుండి వచ్చింది. గారో ట్రైబ్, ఆ తెగ నుండి ఒక వ్యక్తి నోక్సెంగ్ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ వచ్చి ప్రకటించినప్పుడు అతను రక్షింపబడ్డాడు. ఆ ట్రైబ్కి చెందిన మత పెద్ద చీఫ్ అతన్ని పిలిపించి అడిగాడు, యేసుక్రీస్తుని విడిచిపెట్టావు లేదా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, అతనికి 2 కుమారులు, భార్యను బాణాలతో కొట్టి చంపేస్తాం అని చెప్పినప్పుడు అతను, నేను యేసుక్రీస్తుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను అని అతను చెప్పినటువంటి అస్సాం భాషలోని మాటలు తర్వాత పాటగా మారాయి. అదే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ తర్వాత అతని పిల్లలు, భార్య, అతను నోక్సెంగ్ హతసాక్షులయ్యారు, చనిపోయారు. విశ్వాసం కొరకు, అది హతసాక్షులు అంటే అర్థం. యేసుక్రీస్తు కొరకు చనిపోవటం, తాగి మరొక పని చేసి చంపబడటం. సేవకులు, పాస్టర్లు, స్పీకర్లు హతసాక్షులు కాదు. హతసాక్షుల గురించి మన ఆంధ్ర క్రైస్తవులు అర్థమేంటి తెలుసా? వీళ్ళకి హతసాక్షి అంటే స్టెఫన్ గురించి తెలుసుకోండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 2వ వచనంలో భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించరి. దే వెప్ట్ బిటర్లీ. స్టెఫన్ జీవితం, ప్రవర్తన, ఉపదేశం అంతా మీకు తెలుసు. తర్వాత అతను కానీ, అతని కుటుంబం కానీ, అప్పుడున్నటువంటి అపోస్తులు కానీ కోర్టు చుట్టూ తిరగడం, రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు. భక్తి గలవారు చేసింది ఏమిటి? ఈరోజు తెలుగు క్రైస్తవుల్లో భక్తిహీనులు చేస్తున్నది ఏమిటి? తెలుసుకోండి ఆ డిఫరెన్స్. దేవుని కృప వలన ఏప్రిల్ 3న మై డిటర్మినేషన్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మా కొరకు ప్రార్థించండి. తెలుగు క్రైస్తవులారా, వాక్యం మీరు వినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వాక్యంలో నిలిచి ఉండండి. అబైడ్, రిమైన్ ఇన్ ద స్క్రిప్చర్. మీరు అప్పుడే శిష్యులుగా మార్చబడతారు, పిలువబడతారు. బిలీవర్స్ అన్ని మందిరాల్లోనూ ఉంటారు. డిసైపుల్స్ ఎవరు మీలోను? సిలువనెత్తుకుని నడిచేవాడే ప్రతిదినం తను తాను ఉపేక్షించుకొని. ఇది ఒకటి. మరొకటి, పెర్సిక్యూషన్స్ రాబోతూ ఉన్నాయి సంఘానికి. ద టైమ్ హ్యాస్ కమ్. టైమ్ హ్యాస్ కమ్ అంటే అర్థమేమిటి? ఏ లాంగ్ వెయిటెడ్ మూమెంట్. దీర్ఘకాలంగా వెయిట్ చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, సంఘమును కొనిపోతాడు, వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన సంఘానికి, నేనుండు చోట మీరు ఉండలాగానే కొనిపోతానని 2000 సంవత్సరముల క్రితం నుండి. ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. ఫైనల్లీ వచ్చేసింది. దానికి ముందు సంఘము శ్రమల గుండా వెళుతుంది. దేవుని వాక్యంలో మీకు కొన్ని ఆన్సర్స్ నేను చెప్తున్నాను, చూడండి. సంఘం ఎత్తబడుతూ ఉంది. తర్వాత 7 సంవత్సరముల శ్రమలు, రాంగ్ టీచింగ్, ఇది బైబిల్లో లేదు. సంఘము శ్రమలు గుండా వెళుతుంది. చర్చ్ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు క్రీస్తు విరోధి. శ్రమలు గుండా వెళతాము. మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఎదుర్కొంటాము. అటు తర్వాతే ర్యాప్చర్, సంఘము కొనుపబడ్డం. ఎందుకన్నట్లయితే ప్రకటన గ్రంథం అంతా చదవండి. మిస్టరీ బబులోన్, మహావేశకు తీర్పు జరిగిన తర్వాతే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ అధ్యాయంలో పరలోకంలో బోరుధ్వని శబ్దం వినపడింది. ద్వారం తలుపు తెరవబడింది. 24 పెద్దలు ఉన్నారు. ఇది చూసి అక్కడ అనుకుంటున్నారు సంఘం అక్కడే ఎత్తబడిందని. దట్ ఈస్ రాంగ్. అయితే 5వ అధ్యాయంలో చూడండి,
అక్కడ ద్వారం ఎవరి గురించి తెరిచారు, ఎవరు అక్కడికి వెళ్ళాడు? యోహాను అపోస్తలుడు కదా. అప్పుడు 7 ముద్రలు గొర్రెపిల్ల తీసుకుని విప్పుతూ ఉండడం, అవి చూడడానికి ఆయన ఆహ్వానం, అది శిష్యుడైన యోహానికి. ఈ 24 పెద్దలు సంఘం కాదు. తర్వాత మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంది. టైం, కాలము ఇన్ని సంవత్సరములని తెలియదు, అయితే అది ఉంది. ప్రకటన గ్రంథం 19 అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివినప్పుడు ఎస్ ఉంది, అయితే టైం ఇంతని తెలియదు. కాబట్టి ఇది తెలియకుండా 7 సంవత్సరముల పైన సంఘము కింద పాపులు ఏడవటం ఇది కాదు కరెక్ట్. సంఘము శ్రమలు గుండా వెళుతుంది. అటు తర్వాతే ర్యాప్చర్. కన్యక, చాస్టై వర్జన్, పవిత్రమైన కన్యక ఎవరో, ఆ పరీక్షలు రాబోతూ ఉన్నాయి. మరొకటి, నేటి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధము, వార్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఇజ్రాయెల్, ఇరాన్, ఇటు యునైటెడ్ స్టేట్స్ జరుగుతున్నది చూస్తూ ఉన్నప్పుడు దానియేలు పుస్తకం 7 అధ్యాయం 3 వచనంలో సముద్రంలో నుండి 4 జంతువులు, 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి, గ్రేట్ సీ అనగానే మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ దేవుని వాక్యంలో ఉంటుంది. దానికి పడమర సముద్రం, పశ్చిమ సముద్రం అని. అలాగే ఈ సముద్రంలో ప్రత్యేకత, యోనా మత్స్యపు గర్భంలో నుండి బయటికి రావటం ఈ సముద్రంలోనే, మధ్యధరా సముద్రం. అపొస్తలుల 2 అధ్యాయంలో పౌలు శ్రమ పడటం ఇదే. అలాగే రాజైన సౌలు వ్యాపారములు చేయడం, కలప ఇవన్నీ తీసుకొని రావడం, మందిరం నిర్మించుకోవడం, ఇదంతా కూడా ఈ సముద్రానికి సంబంధించిందే, మధ్యధరా సముద్రం. అందులోంచి మిక్కిలి గొప్ప జంతువులు, ఒకటి సింహము, తర్వాత ఒకటి లయన్, తర్వాత బేర్, ఎలుగుబంటి, లెపర్డ్, చిరుతపులి, తర్వాత 4వది ఘోరమును భయంకరమైన క్రూర మృగము. అంటే పోల్చడానికి ఎలాగని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇనుపు దంతములు, క్రూరమైన ఇనుపు దంతములు కలిగిన ఒక ఘోరమైన భయంకరమైన మృగం. ఇవి నిజానికి జంతువులు కాదు, ఇవి ప్రభుత్వములని అక్కడే చెప్పేశాడు. ప్రపంచాన్ని ఏలే ప్రభుత్వాలు అనడం కంటే ఇశ్రాయేలీల మీద ఆధిపత్యము అణిచివేయడం, ప్రభావితం చేసినవి. ఐగుప్తు మొదలుకొని ప్రాచీన మెసొపొటేమియా నాగరికత నుండి ఈరోజు వరకు అష్షూరీయులు, బబులోను, గ్రీసు, తర్వాత రోమన్ సామ్రాజ్యము, ఇవన్నీ వస్తాయన్నట్టు అందులోను ఈ జంతువులు. సరే, సింహము, బబులోను పోల్చుకోవచ్చు. ఒకటి కాంటెక్స్ట్ దానియేలు ప్రవక్త కాలంలోనే, రెండవది బేర్, మాది పార్సిక. అదే సింహము అన్నప్పుడు దానియేలు 2 అధ్యాయంలో గోల్డ్, శిరస్సు, బంగారమని పోల్చవచ్చు. తర్వాత బేర్, అలాగే సిల్వర్, మాది పార్సిక, వెండి. తర్వాత లెపర్డ్, గ్రీక్, ఇత్తడి. ఇలా పోల్చిన తర్వాత తొడలు అంటే ప్రతిమ, నేను దానియేలు 2 అధ్యాయంలో చెప్తున్నాను, ఇనుము. తర్వాత ఇవన్నీ అయిపోయి తర్వాత ఇనుము తొడలు అని చెప్పబడింది కదా, కాళ్ళు కిందకి. ఇనుము, రోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ రోమన్ సామ్రాజ్యం. తర్వాత పాదములు, ఇది మట్టి ఇనుము. రివైవ్డ్ రోమన్ ఎంపైర్ AD 800లో మరలా ప్రారంభమైంది, ఇప్పటికి అది కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ఇంతటితో ఆగిపోతుందా? తర్వాత ఏం జరుగుద్ది? ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మిడిల్ ఈస్ట్లో అందులో జరుగుతూ ఉన్నది మధ్యధరా సముద్రంలో నుండి బయటకు వస్తున్న జంతువులు. ఇవి ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఇవన్నీ ఒకచోటే ఉన్నాయి. చిరుతపుల్లిని పోలి ఉన్న జంతువు, నోరు సింహము, తర్వాత ఎలుగుబంటి పాదములు. ఇవన్నీ మరలా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకటి ఇమ్మీడియట్ అప్పటికప్పుడు కాంటెక్స్ట్ దానియేలు కాలంలో అవి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ కమింగ్కు ముందు ఆ ప్రభుత్వాలు గమనించండి. ఆ స్పిరిట్ బిహైండ్ దిస్ రెజిమ్స్, గవర్నమెంట్స్ వెనక పనిచేస్తున్నటువంటి అపవాది, సాతాను, గడసర్పం, వీడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అయితే ప్రభుత్వం పేర్లు మారుతూ ఉన్నాయి. అప్పట్లో బబులోను, మాది పార్సిక, గ్రీస్ అంటున్నాం, రోమ్ అంటున్నాం. మరి ఇప్పుడు జర్మనీ, తర్వాత ఇటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇప్పుడున్నటువంటి దేశంలో రష్యా, ఇవి కలిసి
ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు, అంతకుముందు ఉన్నటువంటి గోగ్, ఆ స్పిరిట్ మాగోగ్ అని మనం చెప్తున్నాం కదా, ఇవి మరలా రాబోతున్నవి. ఒక ప్రభుత్వము బలంగా ఏర్పడబోతున్నది. అదే బీస్ట్ గవర్నమెంట్. అర్థము, క్రీస్తుపూర్వం బీసీ 586 నుండి ఏడి క్రీస్తకము 476 మధ్య కాలంలో జరిగినటువంటి ఈ బబులోను, మాదిపార్సే, గ్రీస్ ఇవన్నీ అంతరించిపోయాయి. కానీ ఇప్పుడు మరలా రివైవ్ అవుతూ ఉంది మన ఆధునిక కాలంలో. అవి రాబోతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూస్తే నేటి ప్రపంచంలో యుద్ధము రిజల్ట్, వార్ ఆఫ్టర్ మాత్ రిజల్ట్, ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది? ఆయిల్ చమురు క్షేత్రాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గమనిస్తే యుద్ధము జనాన్ని చంపుకోవటం కంటే బావులు, చమురు క్షేత్రాలు, ఆయిల్, గ్యాస్, పెట్రోల్, వాడలు ఇవి తగలబడుతూ ఉన్నాయి, కాల్చబడుతూ ఉన్నాయి. ఇరాన్ దాడి చేసిన చుట్టూ మిడిల్ ఈస్ట్ దేశాల మీద, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్న, తర్వాత యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన చమురు క్షేత్రాల మీద ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 6:5 నల్లని గుర్రము, బ్లాక్ హార్స్, అక్కడ చెప్తూ ఉన్న త్రాసు ఉన్నది, తూకము దేనారానికి 1 సేరు గోధుమలు అనగా 1 కేజీ గోధుమలు వీట్, రెండవది 2 సేర్లు 2 కేజీలు యవలనగా బార్లీ, అంటే తూకము చొప్పున రేషన్ పద్ధతి. అంటే షార్టేజ్ వచ్చింది కాబట్టి మనిషికి ఇంతే. చూడండి, పెట్రోల్ కూడా, గ్యాస్ కూడా ప్రపంచ దేశాల్లో గత 4 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇంతే వాడండి, కార్లు బయట తీసుకురాకండి, సైకిళ్ళు తొక్కండి, 2 వీలర్స్ ఆపేసేయండి, కరెంటు తక్కువ వాడండి, ఫ్రిడ్జ్లు ఆపేయండి. ఇది ప్రపంచ దేశాల్లో సో కాల్డ్ వెల్దీ కంట్రీస్లో కూడా ఇవే రేషన్ పద్ధతి అమెరికాలో కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇదో పక్కన మరి తైవాన్ చైనా యుద్ధం మొదలైతే ఇప్పుడు చూడండి మన ఇండియాలో జరుగుతున్న ఇబ్బంది ఏమిటి? ఆయిల్, గ్యాస్ ఇవన్నీ అందుబాటులో ఉన్నవా? హోటల్స్ మూతపడటం లేదా? హాస్టల్స్ మూతపడటం లేదా? దేవుని బిడ్డలారా గమనించండి, ఆ టైం హ్యాస్ అరైవ్డ్, వచ్చేసింది టైం. ఇదోటి గమనించండి. క్రమంగా ఇజ్రాయెల్ దేశం ఒంటరి అవుతూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ యుద్ధం నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, బయటికి తప్పుకోవాలని చూస్తూ ఉంది. ఇవి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని వాక్యం ఏ విధంగా చెప్తూ ఉంది? కాలము, ప్రకటన గ్రంథం 22:11 సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అప్పితుడైన వాడు ఇంకనూ అప్పితుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనేమో. 2 స్ట్రీమ్స్ చెప్తున్నాయి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండను. అప్పితులు, భక్తిహీనులు, మోసం చేసేవాళ్ళు, పడిపోయిన వాళ్ళు, అయ్యో ఎంతకాలమే ఇలాగా మార్చుకుందాం అని అనుకోరు. వాళ్ళు మరలా అందులో కంటిన్యూ అవుతూ ఉంటే సెకండ్ కమింగ్కి సిగ్నల్ పడిందని గుర్తుపెట్టుకోండి. రెండవది, నీతిగా పరిశుద్ధంగా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నవాడు, ఏమొచ్చింది ఇంతకాలం సిలువను ఎత్తుకుని మోసాం కదా, భక్తి కొనం అని విరమించరు. వాళ్ళు మరింత పౌరుషంగా, పట్టుదలగా ముందుకు వెళతారు. ఇవి 2 స్ట్రీమ్స్ ముందుకెళ్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి సంఘాల్లో, సోకాల్ చర్చెస్లో ఏమిటి జరుగుతూ ఉన్నది? లెంటి దినములు, గుడ్ ఫ్రైడే. అసలు ఈస్టర్ అర్థం తెలుసా మీకు? ఈస్టర్ అని అర్థం అష్టరోదేవత, పునరుద్ధానం అని చెప్తే బాగుంది, రిజరెక్షన్ అని చెప్పడం లేదే. ఇటు లోకం పిలుస్తున్న ఈస్టర్, లెంట్, ఇవన్నీ చూసినప్పుడు వెర్నల్ ఈక్వనాక్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. మార్చ్ 21-20లో వస్తూ ఉంటుంది. పగలు రాత్రి ఈక్వల్గా ఉంటుంది. సూర్యుని కాంతి భూమధ్య రేఖ మధ్యగా కరెక్ట్గా పడుతుంది. శీతకాలంలో రాత్రి ఎక్కువ ఉంటుంది, వేసవిలో పగలు ఎక్కువ ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కరోజే సమానంగా ఉంటుంది పగలు రాత్రి. దాన్నే వెర్నల్ ఈక్వనాక్స్ అంటున్నారు. అది గుర్తించి తర్వాత వెంటనే వచ్చే ఫుల్ మూన్, పౌర్ణమి, ఆ తర్వాత వచ్చే మోటాదివారం, దీన్ని తీసుకుని అక్కడి నుంచి వెనక్కి 40 రోజులు లెక్క కడితే అప్పుడు వచ్చేదే బసం బుధవారం. ఎవరికి చెప్పింది ఇలా చేయమని? ఇది పౌలు పేతురు ఉపదేశం, డాక్టరింగ్ చేశారా వీటిని? సజీవుణ్ణి ఎందుకు మృతుల్లో ఎతుకుతున్నారని వాక్యం చెప్పడం లేదా? సజీవుణ్ణి ఎక్కడ వెతకాలి? యేసుక్రీస్తుని. ఆయన చెప్తున్నాడు, బేతనీకి రండి, గలిలే, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. కానీ నేటి పరిస్థితులు జరుగుతున్నది ఏమిటి? ఆచారము, ఆత్మీయతలోనికి రండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతుడు జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హబక్కూకు 2:4, గలతీ 3:11, రోమా 1:17, హెబ్రీ 10:38. ఏమిటది దాని అర్థం? గలతీ 2:20లో యేసుక్రీస్తునందలి విశ్వాసం, సజీవుడైన యేసుక్రీస్తు కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు. చర్చెస్, సంఘములారా, దేవుని బిడ్డలారా, నడవండి.
చూడండి, ప్రాణం లేని శరీరం మృతం. విశ్వాసములో నడవకపోతే క్రియలు, విశ్వాసము, పరిశుద్ధతని వీటిని మనం తీసుకురాకపోతే చచ్చిన సంఘం అది. దేనోకి విధంగా చెప్తుంది 1 కొరింథీ 5:8 క్రీస్తు మన పస్కా పశువు వధింపబడ్డాడు గనుక సత్యము, నీతియు, నిర్దోషత్వముతో, నిష్కళంకంతో పులిన రొట్టెలతో పండుగ ఆచరించండి. నిర్గమ 12:6 చెప్పబడింది, పస్కా గొర్రెపిల్ల నిస్సాన్ మాసంలోనే జన్మించాలి, నిస్సాన్లోనే వధింపబడాలి. కాబట్టి ఆచారములు, ఈ లోకము నేర్పుతున్న భక్తి, ఉపదేశంలో, వాక్యంలో ఉన్న నీతి కాదు, లోకం తీసుకొచ్చింది, ప్రజెంట్ చేస్తూ ఉన్నది. అవి నీవు వెంబడిస్తే క్రమంగా మిస్టరీ బబులోన్ వేసులోనికి కలిసిపోతాయి. ఇలాంటి డినామినేషన్లు, సంఘాలు. అయితే పవిత్రమైన కన్యక మీ మనసులు చెరపబడకుండా 2 కొరింథీ 11:2 క్రీస్తు సరళత, పవిత్రత నుండి నడవాలి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. ఇవి మనం అందరూ చూస్తున్నప్పుడు క్రమంగా ద టైమ్ హ్యాస్ కమ్. గుర్తుపెట్టుకోండి, ఫైనల్లీ అరైవ్డ్. ఏమిటది? సంఘము శ్రమలు గుండా వెళుతుంది. గమనించండి, సంఘం ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి కదా. వాక్యాన్ని చదవండి, నిలవండి. బబులోను సంఘాల్లోంచి బయటికి వచ్చేసండి. కమ్అవుట్ ఫ్రమ్ బబులోన్. ప్రిపేర్ టు మీట్ యువర్ కింగ్. తల్లవంచని ప్రార్థన చేద్దాం. దయగల పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి నీ బిడ్డలను ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన సమయం, ఏర్పాటును బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. వాక్యమైన నీ బిడ్డలు యేసుక్రీస్తు పిలుపు ఏర్పాటులో స్థిరపడి నీకోసము పవిత్రమైన కన్యకలో జీవించడానికి వారి కుటుంబాలు, బిడ్డలు, వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారి సత్క్రియలు చేయడానికి ఆర్థిక బలం దయచేయండి. అలాగే వారు మరొక ఆత్మను సంపాదించాలి, మరొకరికి తెలియచేయాలి విషయాలు. ఆ విధంగానే తెలుగు సంఘాల్లో ఎలాగ మేము భక్తిగా ఉండాలి, స్టెఫెన్ విషయంలో హతసాక్షి అంటే అర్థం ఏంటి, ఈ విషయాలు వీళ్ళు తెలుసుకొని ఆచారం నుండి కాకుండా ఆత్మీయంగా నీ కోసము ప్రకాశించడానికి, అలాగే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవి, యెరూషలేము క్షేమం ప్రసాదించమని మా ప్రియుడు పరిస్థితులు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రస్తుతంలో ప్రాంతానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆమేన్.